హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ గోంగూర చికెన్. మరొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట. చికెన్ని రొటీన్లా చేసుకునేలాగా కాకుండా ఇలా గోంగూర వేసి గోంగూర చికెన్ని చేసుకోండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నా స్టైల్లో చాలా హ్యాపీగా తినేస్తారనమాట. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 2 కట్టల ఒక గోంగూరని ఇలాగ ఆకులుగా తుంచేసి ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని ఈ గోంగూర అంతా కూడా మంచిగా సాఫ్ట్గా మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ గోంగూరని పట్టుకొని చూస్తే చాలా మెత్తగా అంటే సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. అంత సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని, అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయల్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు చికెన్ని యూస్ చేస్తున్నానండి. చికెన్ని మనం ఇందులో యాడ్ చేసుకునే ముందే సాల్టు లేదా నిమ్మకాయని యాడ్ చేసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకుంటే ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకొని కాస్త మగ్గి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత మరొక 1 టేబుల్ స్పూన్ ఈ పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం పసుపు అంతా కూడా బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పసుపులో చికెన్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాత అర చెంచా లేదా 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. మీ స్పైసెస్ని బట్టి ఇందులో కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2-3 లవంగాలను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందే ఈ స్పైసెస్ యాడ్ చేయలేదండి. ఇది కర్రీ ఉడుకుతున్నప్పుడు వేస్తేనే దీని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందని చెప్పేసి మధ్యలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ గల టమోటాలను కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టమాటాలంతా కూడా బాగా మగ్గిపోయి చికెన్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. అంటే చికెన్ 50% ఇలాగ మనం గరిటతో ప్రెస్ చేస్తే చికెన్ అనేది విరిగిపోవాలన్నమాట. ఇలాగ బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోంగూరని యాడ్ చేసుకొని ఈ గోంగూర అంతా కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు మంచిగా గరిటతో ఇలాగ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలాగ కొత్తిమీర అంతా కూడా బాగా కలిపేంత వరకు ఈ గోంగూర చికెన్లోకి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. మరొక 2 నిమిషాల పాటు ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు మనం వీటిని బాగా కలిపేసుకుంటే సరి. అంతేనండి, చాలా హెల్తీగా టేస్టీగా ఈ రెసిపీని ట్రై చేయండి. గోంగూర చికెన్ని ఆంధ్రాలో చాలా ఇష్టపడి తింటారండి, తెలంగాణలో కూడా అంతే. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.